జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఒక్కసారి ఇలా చూడు, ఈ చీటీ నీకోసమే తీసుకొచ్చాను. శుక్రవారం రోజున ఈ చీటిని తెరిచి చూసావంటే ఒక శుభవార్త, అదృష్ట వార్త అనేది నీ తలుపు తడుతుంది. ఈ దుర్గమ్మని నమ్మి అమ్మపై నమ్మకంతో ఆఖరి వరకు విను. నువ్వు నా ముందుకు ఎన్నోసార్లు వచ్చి మోకరిల్లి ఎన్నో రకాలుగా నాతో మాట్లాడుతున్నావు. ఇక నా నుండి సమాధానం వస్తుందా రాదా అని ఎదురు చూస్తూ ఉన్నావు. రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నావు. నా ముందు బోలెడు చీటీలు వేసి నా సమాధానం కోసం ఎదురు చూసావు. రకరకాల ప్రశ్నలకు సమాధానాలు అడుగుతూ ఉన్నావు. సరైన సమాధానం అనేది రాకపోవడం వల్ల నిరాశ నిస్పృహతో నీ మనసును అలానే నిన్ను నువ్వే ఎక్కువ బాధ పెట్టుకుంటున్నావని ఈ దుర్గమ్మకి తెలుసు. నేను నిన్ను అన్ని రకాలుగా గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఏం చేస్తున్నావు, అలానే ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నావు, ఏ ప్రయాణంలో నువ్వు ఎటు ప్రయాణిస్తున్నావు, ఎలాంటి బాధను అనుభవిస్తున్నావు, ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ నీ జీవితంలో నువ్వు తప్పొప్పులు చేస్తూ ఉన్నావు, వీటి గురించి తెలుసుకోలేకపోతున్నావు. ఇలా అన్నీ కూడా ఈ దుర్గమ్మకి తెలుసు. అంతులేని అలజడి నీ కళ్ళల్లో, నీ గుండెల్లో రగులుతున్న బాధ అన్నీ నాకు కనపడుతున్నాయి. కానీ ఈ దుర్గమ్మ ఏదీ పట్టించుకోవడం లేదు అని అనుకోవద్దు. లోకంలో నీకు ఎన్నో రకాల కష్టాలు, నిరాశలు నీకు ఎదురై ఉండొచ్చేమో. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఈ దుర్గమ్మ ఏం చెబితే అది, ఏం చేసినా, నిన్ను ఏ స్థితిలో ఉంచినా అది నీకోసమే, నీ మంచి కోసమే. ఇలా చూడు, ఒక్కసారి నా మాట నిజం. ఒక్కోసారి నీకు కొంచెం అంటే కఠినంగా నా మాటలు అనిపించవచ్చు. అది నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహాన్ని పూర్తిగా తొలగించడానికి మాత్రమే. ఈ దుర్గమ్మని పూర్తిగా నమ్మిచూడు. నీకు అనంతమైన కాలచక్రంలో నువ్వు ఎన్నో జన్మలెత్తి ఎన్నెన్నో కర్మలను మూట కట్టుకొని అలసి సొలసి ఈరోజు నా ముందు, ఈ దుర్గమ్మ ముందు మోకరిల్లి ఎన్నో బాధలను, సమస్యలను ఎదుర్కొంటున్నా. అయితే అమ్మా, నా ఆజ్ఞ లేనిదే ఈ సృష్టిలో ఒక్క అణువు కూడా కదలదు. నీకు కూడా తెలుసు కదా. మరి నువ్వు మాత్రం ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నా నుండి సరైన సమాధానం ఏమాత్రం రావడం లేదని చెప్పి చింతిస్తున్నావా? నీ పూర్వజన్మల సుకృతం నిజంగా అదృష్టకాలం వైపు మళ్ళింది. కాబట్టే ఈ దుర్గమ్మ మాట ఈరోజు నువ్వు వింటున్నావు. నీ కష్టాలన్నీ చూసి నేను కలత చెందడం లేదు. ఎందుకంటే ఆ కష్టాలే నిన్ను ఈరోజు నా వైపు అడుగులు వేసేలా చేశాయి, నా మాటలు వినేలా చేశాయి. ఈరోజు నేను తీసుకువచ్చిన ఈ చీటీని ఒక్కసారి తెరిచి చూడు. అందులో నీకు అదృష్టపు రేఖ, అలానే గొప్ప భాగ్యం, అలానే నువ్వు నన్ను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అన్నీ కూడా ఈరోజు నీకు స్పష్టంగా దొరుకుతాయి. నేను నీ నుండి కోరుకునేది కేవలం ప్రేమను మాత్రమే. అలానే నీ అద్భుతమైనటువంటి, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నాకు అనవసరం. నువ్వు కేవలం నా బిడ్డవైతే చాలు. నీ హృదయం పవిత్రంగా ఉంటే చాలు. నువ్వు పెట్టేటువంటి ఒక్క ముద్ద అన్నమైనా అది నాకు పరమాన్నంతో సమానం. ఇంకా చెప్పాలంటే నువ్వు చేసేటువంటి ప్రతి ధర్మ కార్యానికి నేను పదింతలుగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను. అయితే గుర్తుపెట్టుకోమ్మా, ఏ పని చేసినా అది నేను చేస్తున్నాను అన్న అహంకారం నువ్వు లేకుండా ప్రతి పనిని ధర్మబద్ధంగా చేస్తూ ఉండు. అహంకారం వస్తే అది మనిషికి పెద్ద శత్రువు అవుతుంది. నీ నుండి దూరం చేసేలా చేస్తుంది నన్ను కూడా. కాబట్టి నా పాదాల చెంతకు చేరడానికి, జీవితంలో విజయం సాధించడానికి నీకుండే బలమైనటువంటి రెక్కలు, నమ్మకం ఉండాలి. నాపై భక్తి ఉండాలి. నమ్మకం అనేది కాలం కలిసి రాబోతుంది. నా అనుగ్రహం సిద్ధించబోతుంది. ఓర్పుతో నిశ్శబ్దంగా వేచి ఉన్నావు. చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ వచ్చావు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆశించింది ఏదీ కూడా సరైన సమయానికి జరగడం లేదని చెప్పి ఈ దుర్గమ్మను నిలదీశావు కదా. నువ్వు చేసే ప్రార్థనలకు, నీ కష్టాలకు ఫలితం దక్కడానికి సమయం వచ్చేసింది. ఆ సమయం అతి చేరువలో ఉంది. నువ్వు సహనంతో ప్రశాంతంగా ఉంటే ఊహించిన దానికంటే గొప్పగా 1000 రెట్లు నీకు అందిస్తాను. నిరాశకు లోనై ఇతరులతో పోల్చుకొని నీపై నమ్మకాన్ని పోగొట్టుకోకు. నీ గమ్యాన్ని, నీ ఉన్నతిని నేను ఎప్పుడో నిర్ణయించాను. నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి శారీరక పరమైనటువంటి సమస్యలు కానీ, వేదనలు కానీ, లేదా డబ్బుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులే కావచ్చు.
ఇవన్నీ నీ పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల జరుగుతున్నాయి. అయితే గుర్తుపెట్టుకోమ్మా, నీ కర్మలను కూడా నేను మార్చగలను. దుర్గమ్మ మారుస్తుంది. నువ్వు సంపూర్ణమైన నమ్మకంతో నాపై భారం వేశావు కదా, అలానే నా కుంకుమను నీ నుదుటిన ధరిస్తున్నా. అయినా సరే నీ సమస్యలు తీరడం లేదని బాధపడుతున్నా. అయితే విను, అన్నీ చూస్తున్నప్పటికీ ఎందుకు అలా చూస్తూ ఉన్నారు దుర్గమ్మ, నాకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదని నా పటం దగ్గర ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా. లోకంలో లేని బాధలు నీ ఒక్కడికే లేవమ్మా. నీవు గదిలో ఒంటరిగా ఉండి ఎవరికీ చెప్పుకోలేక ఏడ్చిన నలుగురిలో ఉన్న నీ గుండె చప్పుడు, నీ లోపల ఉన్న ఆవేదన ఈ దుర్గమ్మకి తెలుసు. నీవు నన్ను పిలిచే విధానంలో నిజాయితీ ఉంది కాబట్టే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. నిన్ను ఆదుకోవడానికి పరుగు పరుగున రాబోతున్నాను. నా భక్తుల్ని ఆపదలో విడిచిపెట్టి నేను చూస్తూ ఎలా ఉంటాననుకుంటున్నావు? నాకు అలవాటు లేదు. నువ్వు అడిగినవన్నీ వెంటనే ఇవ్వకపోవడానికి తగ్గ కారణం లేకపోలేదు. ఏదైనా సరే, ఏ సమయంలో, ఎప్పుడు ఏది ఇస్తే బాగుంటుందో అనేది ఈ దుర్గమ్మకి తెలుసు. నీకు హాని కలిగించే ఏ వస్తువుని కూడా ఎట్టి పరిస్థితిలోనూ నీకు అందించను. నువ్వు నన్ను ఎంతలా అడిగినా సరే ఇచ్చేదే లేదు. అయితే గుర్తుపెట్టుకో, నేను ఇవ్వని పక్షంలో నీకు నాపై కోపం రావచ్చు. అలానే నేను లేను అనే నిరాశను కూడా నువ్వు కలిగి ఉండొచ్చు. అయినా సరే అమ్మా, ఈ దుర్గమ్మ చెప్పేది ఒక్కటి, నాకు మాత్రం నీ జీవితం సంతోషంగా ఉండాలి. నువ్వు మాత్రమే ముఖ్యం. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోకూడదో, ఏ ఆనందమైతే నువ్వు దూరం చేసుకోకూడదో అన్నిటిని కూడా నేను నీ నుండి దూరం చేయను. నీకు దక్కాల్సినవన్నీ దక్కేలా చేస్తాను. కాస్త ఆలస్యమైనా సరే నన్ను తప్పుగా అనుకోవద్దు. అలానే నిన్ను నా నుండి దూరం చేసేవారు ఇక ఎవ్వరూ కూడా లేరు, రారు. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఒక్క క్షణం కూడా అస్సలకే మర్చిపోలేదు. అందుకే నేను ఎప్పుడూ నీ వెంటే నీడలా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను. ఈ దుర్గమ్మ తోడుగా ఉంటాను. మరి నువ్వు ఇలా అనుకుంటున్నావు, దుర్గమ్మ నా జీవితంలో నేను అంతా కోల్పోయాను, ఇక నా వల్ల ఏదీ కావడం లేదని చేతులు చాపినప్పుడు అప్పుడే ఈ దుర్గమ్మ లీలలను మొదలు పెడతాను. ఇక నీ జీవితంలో కూడా ఇదే జరగబోతుంది. నేను చెబుతున్నటువంటి మాటను జాగ్రత్తగా ఆలకించు. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన అవమానాలు, కన్నీళ్లు అన్నీ ఆవిరైపోయినటువంటి సమయం రాబోతుంది. ముఖ్యంగా నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాను. అద్భుతం జరగబోతుంది. అందుకే నా మాటలను కొట్టిపారేయకు, తీసిపడేయకు. నేను చెప్పే మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి అలజడిని, అతి ఆలోచనలను పక్కన పెట్టు. ఎందుకు చెబుతున్నాను అనేది అర్థం చేసుకో. సమయాన్ని వృధా చేయకు. నీ అదృష్ట సమయాన్ని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే ఒక అసాధారణమైనటువంటి కాలాన్ని నువ్వు ఎదుర్కోబోతున్నావు. కేవలం ఇదంతా కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. మార్పు మొదలయ్యే క్షణం రాబోతుంది. ఇక నీలో ఉండే గొప్ప లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? జరగబోయేటువంటి దైవ నిర్ణయాన్ని సైతం నువ్వు గౌరవించగలగాలి. ఈ దుర్గమ్మ మాటలపై నమ్మకం ఉంచాలి. ఎన్నోసార్లు నువ్వు నా ముందు చీటీలు వేశావు. ఈరోజు నీకు తగ్గ సమాధానాన్ని నీ ముందు ఉంచుతాను. ఇక నీ మనసును నాతోనే ఉంచేలా చేసుకో. నీ మనసులో నా నామస్మరణ పలికేలా చూసుకో. నీ జీవితంలో కొత్త వెలుగు నింపబోతున్నాను. అంతేకాదు, ఎంతో విలువైనటువంటి గొప్ప జీవితాన్ని నీకు అందించబోతున్నాను. భయపడకు. చెప్పాలంటే ఇక నీవు ఇప్పటి వరకు కూడా కనీ విని ఎరుగని జీవితాన్ని నీకు అందించబోతున్నాను. నీ జీవిత రహస్యాలు ఎన్నో రకాలుగా, అంటే నువ్వు నాతో చెప్పుకోలేనటువంటి విషయాలను సైతం, నువ్వు నీ మనసుతో పోరాడిన క్షణాలను సైతం, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నీ వెనక చిన్న చూపు చూసిన వ్యక్తులను సైతం నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అయితే నీ సామర్థ్యం తక్కువ కాదని, కాలం కలిసి రావడం లేదని రకరకాలుగా బాధపడ్డావు కదా. అవన్నీ ఇక తలక్రిందులుగా చేయబోతున్నాను. నీ విధి ఎలా మారుతుందో తప్పకుండా నువ్వు తెలుసుకుని ఆశ్చర్యపోతావు. నీ జీవితంలో రకరకాల అద్భుతమైనటువంటి మలుపులను పరిచయం చేస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే నీ పూర్వజన్మ నుండి నీకు నాకు విడదీయరానటువంటి బంధం ఉంది. నువ్వు గమనించావో లేదో, ఈ దుర్గమ్మ నీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే పెద్ద కష్టాలు ఏదైనా ఎదురైనప్పుడు ఒక అదృశ్య శక్తి
నిన్ను కాపాడుతూ వచ్చిందని నీకు అనిపించిందా? ఆ శక్తి నీ వెనకే ఉండి నిన్ను నిలబెడుతుందని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నువ్వు నన్ను తలిచినా తలవకపోయినా నేను నిన్ను గమనిస్తూ ఉంటాను. విచిత్రం ఏంటంటే కాలంలో నీకు అకస్మాత్తుగా భక్తి కూడా పెరుగుతుంది. నీ మనసులో నన్ను పదే పదే తలుచుకునే ప్రయత్నం చేస్తావు. అంతేకాదు, ఇది నీ ఆత్మస్థాయిలో పెరుగుతున్నటువంటి మార్పు. ఈ దుర్గమ్మపై కృప ఇలా ఉందా అని నువ్వే ఆశ్చర్యపోతావు. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అన్న ఒక స్పష్టమైన అవగాహన నీకు వస్తుంది. నిలిచిపోయినటువంటి పనులు వాటంతట అవే కదలడం, ఆగిపోయిన డబ్బులు నీకు తిరిగి రావడం స్వయంగా నువ్వు చూస్తావు. నీకు జరగాల్సినటువంటి న్యాయం నువ్వు అడగకపోయినా నీ దగ్గరకు వస్తుంది. అంతేకాదు, ఇతరుల కోసం నీ జీవితం త్యాగం చేశావు కదా. నువ్వు అందరికీ మంచి చేశావు, అందరినీ నమ్మావు. కానీ చాలామంది నీ నమ్మకాన్ని వారి స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది నీ బలహీనత కాదు, గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాలుగా నువ్వు అనుభవించినటువంటి కర్మ ఫలితం. ఆ కష్టకాలం ముగిసింది. కుటుంబంలో అవమానాలు చేస్తున్నప్పటి నుంచి, పనిలో అసంతృప్తి, చేతిలో డబ్బు లేనటువంటి పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు మోసం చేశారని, ఇలా రకరకాల ప్రశ్నలు నీ మనసుని నువ్వు అడుగుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. అయితే గత జన్మలో చేసిన కొన్ని కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించక తప్పదు కదా. అయితే నువ్వు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డావో వారే ఈరోజు నీకు వ్యతిరేకంగా మారి నిన్ను వేధిస్తున్నారు కదా. అవును దుర్గమ్మ, ఇదంతా మీకు ఎలా తెలుసు అంటున్నావా? ఇదంతా కూడా నీ మంచి కోసమే. నీ కష్టాల ముగింపు దశ, నీ బాధలు పూర్తిగా తొలగించడానికి ఈరోజు నేను ఈ చీటీ రూపంలో, ఈ సందేశం రూపంలో నా మాటలను తీసుకొచ్చాను. నువ్వు ఎంతలా కృంగిపోయావో, నువ్వు ఎన్ని కోల్పోయావో పదింతలు నీకు తిరిగి పొందే సమయం వచ్చేసింది. నీ కష్టాలకు ముగింపు కార్డు పడేలా నేను చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక శక్తిగా మారేలా చేస్తాను. కొత్త జీవితం అనేది కాదు, అసలైనటువంటి జీవితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. నీ మనసుకు అనిపించేలా చేస్తాను. అయితే నువ్వు చేసే పనిలో కూడా ఉత్సాహాన్ని చూపించు. మనసుని నిరాశతో కాకుండా మంచిగా ఎనర్జీతో ఉండేలా చేసుకో. నేను సామాన్యుని కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమే అవుతుంది. ఆ వింతైనటువంటి ఆత్మవిశ్వాసం నీలో పుట్టేలా చేస్తాను. నీ నిర్ణయాల్లో స్థిరత్వం వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఉన్నటువంటి నువ్వు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్ళేలా నీ మనసు అంగీకరిస్తుంది. ఇది నిజమైన ధైర్యం. నువ్వు తీసుకునే చిన్న నిర్ణయం కూడా నీ తలరాతను పూర్తిగా మార్చేలా చేస్తాను. ఆవేశంతో కాకుండా ఆలోచనలతో నువ్వు చేసే ప్రతి పని నిన్ను వేరే స్థాయికి తీసుకెళ్తుంది. అలానే ఆర్థికంగా కూడా మంచిగా స్థిరపడే గొప్ప లాభాన్ని నీకు పరిచయం చేస్తాను. నీ చుట్టూ కూడా ఉన్నవారు నిన్ను ఒంటరిగా చేశారని నీకు అనిపించింది కదా. ఎవరైతే నిన్ను ఒంటరి అని చెప్పి అలానే నిన్ను గేలు చేశారో వారు కూడా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. దుర్గమ్మ చెబుతున్నాను, ఎన్నో రకాలుగా నీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు ఈరోజు ఈ చీటీ ద్వారా నీకు వినిపించాను. ఇకనైనా ధైర్యంగా ఉండు. ఆవేదన పడకు, నిరాశకు గురికాకు. నీ మనసుని ధైర్యంగా ఉంచుకో, దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేయి. నీ బలమైనటువంటి కోరిక నీలో నిరంతరం రగులుతూ ఉందని నాకు తెలుసు. ఇవి కోరికలు కాదు, సాక్షాత్తు ఈ దుర్గమ్మ ఇస్తున్న ప్రేరణ. ఈ మార్పులు నీలో కనిపిస్తున్నాయి కాబట్టే నీ దశ తిరగబోతుంది. ఇక నీకైన కాలం మొదలైంది అని అర్థం చేసుకో. నువ్వు గర్వంగా తల ఎత్తుకుని బ్రతికే రోజు రాబోతుంది. మంచి రోజులు ఇక నీకు పరిచయం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితాన్ని నువ్వు చెడుగా మార్చుకోవద్దు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. డబ్బు విషయంలో కూడా నువ్వు ఏమాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా నువ్వు స్థిరపడబోయే రోజులను ఈ దుర్గమ్మ నేను తీసుకురాబోతున్నాను. నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో అంతా కూడా జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఇది ఈ దుర్గమ్మ ఆన. ఖచ్చితంగా నా ఈ మాటని నిలబెట్టుకుంటాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. ఏదైనా సరే నీ జీవితంలో మార్పు వస్తుంది. అది డబ్బు విషయంలో కావచ్చు, లేదా వ్యాపారం విషయంలో కావచ్చు. ఇలా ఏదైనా సరే గొప్ప మార్పుని నువ్వే నీ కళ్ళారా చూస్తావు. చూసి ఆశ్చర్యపోతావు, నోరెల్లా పెడతావు. ఖచ్చితంగా నేను చెప్పినట్లే జరుగుతుంది. నువ్వు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని చెప్పి బాధపడ్డావు కదా. ఇక ఆ విషయంలో గొప్ప ఫలితం వచ్చేలా చేస్తాను. ఇక కర్మచక్రం అనేది నీకు అనుకూలంగా మారబోతుంది. నీ జీవితంలో ఒక్కసారిగా వచ్చే అదృష్టాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు.
తనివి తీరా ఆనందించడానికి, ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు. రానున్న రోజుల్లో నీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ ఒక్కసారిగా హఠాత్తుగా కదలడం నువ్వు చూస్తావు. ఒకదాని తర్వాత మరొకటి ఇలా ఒకటి ఒకటి జరుగుతూనే ఉంటాయి. అలా వెళ్తూనే ఉంటాయి. కొత్తగా మార్గాలు ఏర్పడతాయి. ఇదంతా కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా ఒక గొప్ప సమయం అయితే రాబోతుంది. ఇక అస్సలు కాలాన్ని వృధా చేసుకోకు. సమయాన్ని వాడుకో. నీకు నచ్చినట్లుగా చేసుకో. మనసుని మాత్రం కష్టపెట్టుకోకు. సంతోషంగా, ఆనందంగా ఉండు. ఈ దుర్గమ్మ ఎల్లప్పుడూ ఎల్లవేళ్ళ నీకు తోడుగా ఉన్నాను కదా. ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఈ దుర్గమ్మని కదా. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఇవి ఏవి కూడా నీకు అవసరం లేదు. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ నేను చూసుకుంటాను. నీ జీవితాన్ని కూడా నేను చక్కబెడతాను. ఈ చీటీ నీకు అందింది కదా. ఇకనైనా హాయిగా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై దుర్గా భవాని.